దిస్ ఇస్ ద ట్రెడిషన్ ఆఫ్ మీరు అనొచ్చు ఎందుకక్క ఇంత లగ్జరియస్గా తీసుకోవడము అని చెప్పేసి. నేనుండే రూమ్ చూపిస్తాం మీ అందరికీ. దిస్ ఇస్ మై రూమ్. ఐల్ షో యూ. లెట్స్ గో ఇన్సైడ్. ద టైమ్ వాజ్ 3:10 అవుతుందన్నమాట. నేను హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ యువర్ క్యూటీ డయానా. మళ్ళీ సోలో ట్రావెలింగ్ చేస్తున్నా. ఐఎమ్ ఎక్సైటెడ్. ఐ నో ఇట్ వాజ్ సో రిస్కీ, బట్ ఇదైతే నాకు తెలిసినంత వరకు, నేను విన్నంత వరకు అయితే నేను వెళ్ళబోయే ప్లేస్ అయితే చాలా సేఫ్ అండ్ సెక్యూర్డ్ అని విన్నాను. సో ఇంకా నా బ్యాగ్ని అయితే లేట్ చేయకుండా ప్యాక్ చేసేసుకున్నా ఫర్ 3 days ట్రిప్ అనమాట. యాజ్ యూజువల్ పోయినసారి సోలో ట్రావెలింగ్ చేసినప్పుడు కోయంబత్తూర్ వెళ్ళొస్తుండే కదా. సో మోస్ట్లీ ఎవరికైతే వెళ్ళాలి అనిపిస్తుందో, డీటెయిల్స్ ఏమైనా క్లియర్గా తెలియాలి అనుకున్నా సరే ఆ వీడియో చూడకపోతే కనుక వెంటనే మళ్ళీ నా ఛానల్లో ఉంటుంది, వెళ్ళిపోయి చూసేసేయండి. అండ్ ఇంకా లేట్ చేయకుండా ఇలాంటి సోలో ట్రావెలింగ్స్ ఎన్నో చేద్దాం అనుకుంటున్నాం, ఎన్నో అడ్వెంచర్స్ కూడా చేద్దాం అనుకుంటున్నాం కదా. ఇలాంటి ఎన్నో విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే వెంటనే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు అక్క అని డౌట్ వచ్చింది కదా, చెప్తా. మెల్లగా వెళ్తూ మాట్లాడుకుందాం. ఇప్పుడైతే నా బస్కి జస్ట్ ఓన్లీ 15 minutes టైం మాత్రమే ఉంది. ఇప్పుడు నేను వెళ్ళకపోతే బస్ మిస్ అయిపోతుంది. యాక్చువల్గా నేను చేసే తప్పులు మాత్రం, అంటే నేను ఎందుకు ఇట్లాంటి ట్రావెలింగ్స్ చేస్తా అంటే అన్ఎక్స్పెక్టెడ్ ట్రావెలింగ్స్, లైక్ ఈ రోజు అనుకొని రేపు బయలుదేరిపోవడం, అలాంటి ట్రావెలింగ్స్ ఎక్కువగా చేస్తూ ఉంటా. మోస్ట్లీ మనకు అందరికీ కూడా ఇట్లనే అనిపిస్తూ ఉంటుంది, సడన్గా మనసు బాగోపోవడం, లేకపోతే చాలా వర్క్ ప్రెషర్ ఎక్కువైపోవడం. ఇట్లాంటి టైమ్స్లో అన్ఎక్స్పెక్టెడ్గా తీసుకునే డెసిషన్స్లో మనం ఎలా ట్రావెల్ చేయొచ్చు, మనకి అనుకూలంగా ఏవైతే ఉంటాయో నియర్ బై సోర్సెస్ని యూజ్ చేసుకుంటూ మనం మన డెస్టినేషన్ ఎలా రీచ్ అవ్వచ్చు అన్నది మాత్రమే నేను చూపిస్తా. అండ్ ఆల్సో బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా సజెస్ట్ చేస్తూనే ఉంటాను. ఒకవేళ కనుక ఇంత బడ్జెట్లో ఇక్కడ ఉంటాయి అని చెప్పేసి డెఫినెట్లీ నేను ఆ వీడియోస్ కూడా తీస్తూ ఉంటా. ఫుల్ వీడియో చూసేసేయండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా. మంచి డీటెయిల్ ఉంటుంది, మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. చాలా ఇంకా లేట్ చేయకుండా తెలిపోదాం పదండి. సో గైజ్ రైట్ నా నేను వచ్చేసి స్లీపర్ బస్లో ఉన్నాం. అండ్ స్లీపర్ బస్ కాస్ట్ వచ్చేసి ఇట్స్ అప్రాక్సిమేట్లీ 1050 rupees అయితే పడుతుంది ఫ్రమ్ హైదరాబాద్ టు అరుణాచలేశ్వర్. సో స్టాప్ ఎక్కడ, తర్వాత ఎంత అంటే బడ్జెట్ రేంజింగ్ ఏం కాదు. ఐ డోంట్ నో, నాకు ఏదైనా కొంచెం హెవీగా తీసుకున్నా పర్లేదు, కొంచెం నీట్ అండ్ మనసు పీస్ఫుల్గా ఉండడం కోసం తీసుకోవచ్చు. బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా సజెస్ట్ చేస్తాను నేను అక్కడ తెలుసుకొని. అండ్ ఇప్పటికైతే కొంచెం స్లీప్ వేసేద్దాం, పొద్దున్న కలుగుతాం. బాయ్ బాయ్. ఫైనల్గా అరుణాచలం అయితే రీచ్ అయిపోయాను అనమాట. ఇక్కడ మనకి ఆటోస్ అయితే ఆగుతాయి. కరెక్ట్గా ఆ బైక్ వచ్చిన ప్లేస్లో మనకి బస్సు అయితే దింపేస్తుంది. ఎర్లీ ఇన్ ద మార్నింగ్ 5 కల్లా 6 కల్లా దింపేస్తుంది అనమాట. 1000 రూపీస్లో మనం బస్లో హైదరాబాద్ టు అరుణాచలం చాలా సేఫ్గా రీచ్ అయిపోవచ్చు. అండ్ అక్కడ నుంచి మనం ఆటో ఏది బుక్ చేసుకున్నా మినిమం 500 to 400 అయితే ఛార్జ్ చేస్తున్నారు. అండ్ చిన్న డిస్టెన్సెస్ కూడా ఎక్కువ తీసుకుంటున్నారు. నాకైతే 9 kilometers ఆల్మోస్ట్ 500 ఛార్జ్ చేశారు వాళ్ళు రిసార్ట్కి. సో గైజ్ రైట్ నా లోపలికి రావడం అయిపోయింది, రిసెప్షన్లో రూమ్ తీసుకోవడం కూడా అయిపోయింది. అండ్ ఐ హ్యాడ్ ఎ వార్మ్ వెల్కమ్ విచ్ ఇస్ దిస్ ఇస్ ద ట్రెడిషన్ ఆఫ్ తమిళనాడు. యా ఓకే, మనకి రుద్రాక్ష మాల ఇచ్చినారు. ఇది ట్రెడిషన్ అంట ఇక్కడ వీళ్ళు యాక్చువల్లీ. అండ్ దే ఆల్సో గివెన్ మీ సమ్ కోకోనట్ వాటర్ అండ్ యాక్చువల్లీ జస్ట్ అ మినిట్, అదేమంటారు రోల్ మనం మంచిగా కూల్ వాటర్తో రోల్ చేసి మంచిగా ప్రశాంతంగా చల్లగా, ఎందుకంటే ఆల్రెడీ నిన్న రాత్రి అంతా తిరిగి వస్తున్నాం కదా. సో కొంచెం కూల్గా ప్రశాంతంగా ఉండడం కోసం ఒక చల్ల టవల్ తడిగుడ్డేసుకొని పండుకోండి అంటారు కదా మన దృష్టిలో, ఇన్ ద సేమ్ వే యాక్చువల్లీ. సో ఇప్పుడు లోపలికి చెక్ ఇన్ అయిపోయిన తర్వాత రూమ్ చూపిస్తా. అండ్ నెక్స్ట్ ఏం చేస్తా ఏంటి అన్నది కూడా మనం చూసేద్దాం, ఇంకా లేట్ చేయకుండా అయితే. గైజ్ ఐఎమ్ ఎక్సైటెడ్. అంటే మీరు అనొచ్చు ఎందుకక్క ఇంత లగ్జరియస్గా తీసుకోవడము అని చెప్పేసి. ఐ థింక్ నా లైఫ్ మొత్తం ఒక అన్వాంటెడ్ పీపుల్స్ మీద, అన్వాంటెడ్ చెత్త మీద చాలా ఎక్కువ ఖర్చు పెట్టినా. ఇప్పుడు నా కోసం నేను ఏం చేసుకోకపోతే దండగా అనిపించిన టైం వచ్చేసింది. సో ఐ డోంట్ వాంట్ టు రిగ్రెట్ ఇన్ మై లైఫ్ దట్ ఇంకా నేను నా మీద ఏం పెట్టుకోకుండా, నా కోసం నేను ఏం చేసుకోకుండా వేస్ట్ చేసుకోవాలని నేను అనుకోవట్లేదు. సో దట్ ఐ టుక్ దట్ హర్ట్. అండ్ ఇట్ వాజ్ లగ్జీరియస్ అండ్ కొంచెం కాస్ట్లీ కూడా, బట్ ఈవెన్ దో ఐ ఆమ్ హ్యాపీ విత్ వాట్ ఐ ఆమ్. ఇన్ని రోజులు నేను ఎదుటి వాళ్ళ కోసం వేస్ట్ చేయకుండా ఇప్పుడు నా కోసం నేను చేసుకుంటుంటే ఐఎమ్ హ్యాపీ. ఐఎమ్ లిటరలీ హ్యాపీ. లెట్స్ గో ఇన్సైడ్. ఐఎమ్ ఎక్సైటెడ్. That's my first vlog.
యాక్చువల్లీ నేనుండే రూమ్ చూపిస్తాం మీ అందరికీ. సో ఇది వచ్చేసి మొత్తం అంతా కూడా మనకి కింద ప్రశాంతంగా ఒక గార్డెన్ టైప్ ఇస్తారు. ఎవ్రీ హట్ హ్యాస్ 2 రూమ్స్ అనమాట, పైన ఒకటి కింద ఒకటి ఉంటుంది. సో యాజ్ ఇట్ ఈస్ దిస్ ఈస్ మై రూమ్. ఐల్ షో యూ. లెట్స్ గో ఇన్సైడ్. వావ్, దిస్ ఈజ్ మై బెడ్రూమ్. యాక్చువల్లీ లుక్ ఎట్ దిస్. ఇప్పుడే కర్టన్స్ ఓపెన్ చేసిన. నాకు ఎంత హడావిడంటే యాక్చువల్లీ తిరుమల కొండ, అక్కడ అదే తిరుమలై కొండ కనిపిస్తుంది అక్కడ. ఐ డోంట్ నో, మీకు ఎక్కువ ఎండ ఎక్కువైపోయి కనబడకపోవచ్చు. అండ్ ఇట్స్ నైస్. లుక్ ఎట్ దిస్. నాకు ఒక వామ్ వెల్కమ్తో పాటుగా నేను వాష్రూమ్ చూపిస్తా. అండ్ ఆల్సో ఇక్కడ మనకి ప్రశాంతంగా కాఫీకి సంబంధించినవి అండ్ డిలీషియస్ క్యాష్యూస్, ఆల్మండ్స్, దాంతోపాటు స్నాక్స్ పెట్టినారు. లెట్స్ సీ. నేనైతే వాష్రూమ్ డోర్. సో గైస్, ప్రెసెంట్ అయితే స్పెషల్ థాలీ అయితే ఆర్డర్ చేసినాము. ఇందులో వెరైటీస్ ఎన్ని ఇచ్చినారో చూపిస్తాం మీకు. పప్పు, మజ్జిగ, పెరుగు. పప్పులో ఇంకొక డిఫరెంట్, ఇదేమో బగారా టైప్ అంటే టమాటా రైస్. సో దిస్ ఇస్ గోబీ మంచూరియా. అండ్ సాంబార్లోనే 3 టైప్స్ ఆఫ్ సాంబార్. ఇది చపాతీ అండ్ గోంగూర పచ్చడి అనుకుంటా, అప్పడం, వైట్ రైస్. ఇదా మ్యాటర్. ఇది స్పెషల్ థాలీ. ఇప్పుడు హ్యాపీగా భోజనం చేసిన తర్వాత కలుపుతాం. గైస్, రైట్ నౌ ద టైమ్ వాజ్ 3:10 అవుతుందన్నమాట. నేను ఆల్మోస్ట్ 1:30కే లేచి రెడీ అయిపోయినాను. సో ఈరోజు లుక్ ఎట్ మై శారీ, ఐఎమ్ సో బ్యూటిఫుల్ కదా. సో ఇంకా లేట్ చేయకుండా గిరి ప్రదక్షిణానికి కూడా వెళ్ళిపోదాం. ఇప్పుడు ఆల్మోస్ట్ స్టార్ట్ చేస్తే 2.5 hours to 3 hours టైం పట్టొచ్చు. అంటే మనం శారీ కదా, కొంచెం నడవడానికి లేట్ అవుతుంది కాబట్టి యాజ్ యూజువల్గా ఫాస్ట్గా నడవడానికి ట్రై చేసి తొందరగా కంప్లీట్ చేసుకుందాం. ఎందుకంటే ఎండెక్కిపోయే లోపు మనం ఫాస్ట్గా కంప్లీట్ చేసుకుని బయటికి రావాలి కాబట్టి. వెళ్ళేటప్పుడు ఎలా ఉంటుంది ఏంటి, మళ్ళీ చాలా మంది అడుగుతారు, అక్క కెమెరా ఎవరో పట్టుకున్నారు, సో డెఫినెట్లీ ఎవరో ఉన్నారు అని చెప్పేసి. సో మీరు వరీ అవ్వకండి. ఇప్పుడు మనం స్ట్రేంజర్స్ని ఒకవేళ ఒక ఫోటో తీయండి అన్నా, ఒక వీడియో తీయండి అన్నా, డెఫినెట్లీ మనల్ని వీడియోస్ తీస్తారు కదా. సో అట్లనే తీసేటోళ్ళు మస్తు మంది తగులుతూ ఉంటారు. మీరు ప్రతి దానికి ఎవరో కెమెరా పట్టుకున్నారు, ఎవరో ఉన్నారు అని అంటే మ్యాక్సిమం ట్రైపాడే యూజ్ చేస్తాం. కానీ బయట నడిచేటప్పుడు కానీ, లేకపోతే ఏదైనా సినారియో జరుగుతున్నప్పుడు కానీ, ఆ సిచ్యువేషన్కి తగ్గట్టుగా మనం ఏం చేయాలంటే ఎవరినన్నా అడగడం కానీ, అట్లాంటి స్ట్రేంజర్స్ హెల్ప్ తీసుకోవడంలో తప్పే లేదని అంటాను. సో అలాంటి మూమెంట్స్ వస్తే కనుక డెఫినెట్లీ బీ కామ్ డౌన్. మీరు ఇంత అనేసుకొని ఎవరో ఉన్నారక్క, మీరు సోలో ట్రావెలింగ్ వెళ్ళట్లేదు అక్క, ఫ్రెండ్స్ ఎవరో వస్తున్నారు కదా ఇదని అంటారు. సో ఎవరు లేరు. సో ప్రశాంతంగా ఒక్కరమే అలా గిరి ప్రదక్షిణ చేసేసి అయితే వచ్చేద్దాం. ఇంకా లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాం. ఇప్పటికే బాగా డిలే అయిపోతుంది. మళ్ళీ ఎండెక్కిపోయింది అనుకోండి, అస్సలు చాలా దారుణంగా ఉంటుంది. నడవలేమని తెలుసు, అన్నీ తెలుసు కదా. పదండి. నేనైతే ఎర్లీ ఇన్ ద మార్నింగ్ 3:10 నుంచి స్టార్ట్ చేసేస్తుండే. అండ్ అప్పటికే నేను గుడి దగ్గరికి వచ్చేసరికి ఆల్మోస్ట్ లైక్ 4 అయిపోతుండే అనమాట. సో నా యొక్క గిరి ప్రదక్షిణం అయితే స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ కొబ్బరికాయ మనం అక్కడ దీపారాధన అయితే చేసేసేయాలి. చేసేసుకొని ఫస్ట్ అయితే స్టార్ట్ అయిపోవాలన్నమాట. మీరు అందరూ కూడా అనొచ్చు, అక్క మీరు ఒక్కలే అలా తిరుగుతున్నారు కదా, మీకు అసలు భయం అనిపించలేదా అని చెప్పేసి. మోస్ట్లీ చెప్తున్నా, అరుణాచలంలో 24/7 గిరి ప్రదక్షిణం చేస్తూనే ఉంటారు. సో మనకి మనుషులు కనిపిస్తూనే ఉంటారు, మనకి ఎటువంటి భయం కూడా అవసరం లేదు. అండ్ ఫస్ట్ మనము కొబ్బరికాయ కొట్టి ఒక 100 meters డిస్టెన్స్ రాగానే ఫస్ట్ మనకి ఒక లింగం అయితే కనిపిస్తుంది. అక్కడ దర్శనం చేసేసుకొని అలా స్టెప్ టు స్టెప్ వెళ్తూ ఉండగా అలా కిలోమీటర్స్ అంటే 14 kilometers రౌండ్ తిరిగే లోపు మనకి లింగాలన్నీ కూడా దర్శించుకోవడం జరుగుతుంది అనమాట. అండ్ ఇంకొకటి, అమ్మాయిలు ఒక్కలే తిరిగితే సేఫా అంటున్నారు. 100కి 200% సేఫ్ అంటాను. మన ఇండియా మొత్తంలో ఇంత సేఫెస్ట్ ప్లేస్ నాకు ఎక్కడ కనిపించలేదు అంటాను. అండ్ ఇంకొకటి ఏంటంటే, మనకి వెళ్ళే దారంట కూడా ఎవరో ఒకళ్ళు మనుషులు కనిపిస్తూనే ఉంటారు. అండ్ తెలుగు వాళ్ళు దట్టు ఈ మధ్యలో చాలా ఎక్కువ క్రౌడెడ్ ఉంటున్నారు అని అక్కడ ప్లేసెస్లో వాళ్ళే చెప్తున్నారు. సో మనకి ఎటువంటి బాధ ఉండదు. తెలుగు వాళ్ళు అయితే బాగా కనిపిస్తారు ఆ గుడి టెంపుల్ సరౌండింగ్స్లో. మీకు ఆబ్వియస్లీ తమిళనాడు స్టేట్లో అంటే తెలుగు కనిపిస్తే డెఫినెట్లీ మాట్లాడుకుంటాం కదా, అలా మనకి స్ట్రేంజర్స్ కూడా ఫ్రెండ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ సోలో ట్రావెలింగ్స్లో మోస్ట్లీ ఇదే మన కమ్యూనికేషన్ ద్వారా కొత్త మనుషుల్ని కలుసుకుంటూ ఉంటాము. అండ్ గిరి ప్రదక్షిణం చేసేటప్పుడు మోస్ట్లీ చాలా మంది చెప్పులేసుకొని చేస్తారు. అలాంటి మిస్టేక్స్ మాత్రం అస్సలు చేయొద్దు. అండ్ ఆల్మోస్ట్ కొంచెం ఎక్కడ ఆగకుండా నడవడమే బెస్ట్
అంటాను. ఎక్కడన్నా ఆగితే గనక మనకి ఓపిక మళ్ళీ అక్కడే ఆగిపోతూ డిలే అవుతూ ఆల్మోస్ట్ 5 to 6 hours బాగా డిలే అయిపోతుంది. అండ్ మోస్ట్లీ నైట్ టైం 2 o'clock స్టార్ట్ చేస్తే ది బెస్ట్ టైమింగ్ అంటాను. ఎండ రాకముందే మనం దర్శనం కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చేసి అండ్ వెళ్లే దారిలో లాస్ట్ అండ్ ఫైనల్ గా ఇంకొక 2 to 3 kilometers ఉంది టెంపుల్ కి అనగానే మనకి రైట్ సైడ్ లోనే మోక్ష మార్గం కనిపిస్తుంది. దాని నుంచి డెఫినెట్లీ అస్సలు ఈ ఎక్స్పీరియన్స్ ని మిస్ అవ్వద్దు. తప్పకుండా క్యూ ఉన్నా సరే వెయిట్ చేసి మరి ఈ ఎక్స్పీరియన్స్ ని మీరు ఒక్కసారైనా లైఫ్ లో చూడాలి. లాస్ట్ అండ్ ఫైనల్ గా అన్ని లింగాల్ని దర్శనం చేసుకొని టెంపుల్ కి అయితే రీచ్ అయిపోయాను అనమాట. ఈ వీడియోస్ అన్ని ఎవరు తీసారక్క అని అడుగుతారు. ఒక ఫ్రెండ్స్ కలుస్తుండే. గైస్ ఫైనల్లీ నేనైతే లోపల టెంపుల్లో అయితే ఉన్నా. కంప్లీట్గా 14 kilometers గిరి ప్రదక్షిణం చేసి ఫైనల్లీ ఇప్పటికైతే లోపలికి వెళ్ళబోతున్నా. ఐఎమ్ రియల్లీ ఎక్సైటెడ్. పొద్దున అట్లీస్ట్ 4 o'clockకి నేను 4:30కి స్టార్ట్ చేసిన. నౌ ద టైమ్ వాజ్ 8 o'clock. కరెక్ట్గా కంప్లీట్ చేసుకొని మొత్తం అంత గిరి ప్రదక్షిణం అంతా కూడా టెంపుల్లోకి లోపలికి అయితే వచ్చేసినాం. ఇంకా లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాత చూసేద్దాం. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గో ఇన్సైడ్. చాలా సో గైస్ ఫైనల్లీ దర్శనం అయితే అయిపోయింది. ప్రసాదం అయితే తీసుకుంటాం. ప్రసాదం కాస్ట్ వచ్చేసి 10 rupees. ఇది ఒక ప్రసాదం చేసాం. సో హ్యాపీగా చేసేసి ఫస్ట్ కాంప్లిమెంటరీ టిఫిన్ ఉంది మనకి హోటల్లో. మిస్ అవ్వద్దు, వెళ్ళిపోయి తినేసి వచ్చేద్దాం. దర్శనం అయితే నెక్స్ట్ లెవెల్ అయింది. ఏడ పడిపోతానో అనుకున్నా, బలవంతంగా బయటకు వచ్చేసి పూజకైతే వెళ్ళేసి వచ్చినాం కదా. దర్శనం కూడా హ్యాపీగా అయిపోయింది. కానీ కాంప్లిమెంటరీ టిఫిన్ అని చెప్పా కదా, హోటల్లో ఇంత లగ్జరియస్గా బుక్ చేసుకున్న తర్వాత డెఫినెట్లీ కాంప్లిమెంటరీకి టిఫిన్ పెట్టకపోతే బాగోదు కదా. సో వాళ్ళు ఏమేమి పెట్టినారో చూపిస్తా ఫస్ట్ మీకు. ఓకే, ఓ ఇడ్లీ. యాక్చువల్లీ నేను లేట్ వస్తుండే, మనము అక్కడే వెళ్ళి అసలు తినాల్సి ఉంటుంది. కానీ లేట్గా రావడం వల్ల పంపిస్తున్నారనమాట ప్లేట్స్. చట్నీస్, 3 types of చట్నీస్. ఓన్లీ వీ హ్యావ్ ఇడ్లీస్. వీళ్ళు ఏందో ఒక ఇడ్లీలో 4-5 రకాలు వేస్తున్నారు. అబ్బా నాకు అస్సలు అదే అర్థం కావట్లేదు. సాంబార్ పోసేస్తారు, అన్నీ పోసేస్తారు. ఇదిగో దిస్ ఈస్ కేసరి స్వీట్ అండ్ దిస్ ఇస్ బోండా. వావ్, పోహా. నైస్, నాట్ సో బ్యాడ్ ఐ థాట్. ఓకే, వర్త్ ఆఫ్ మన లగ్జరియస్ రూమ్కి. సో దిస్ ఈజ్ పోహాతోనే కానీ స్వీట్ లాగా, అంటే కొంచెం ఉప్మా టైప్ చేసినారు. ఇది నాకు తెలిసి సాంబార్. ఈ ఎందులో అయినా కామన్ అబ్బా, నువ్వు ఎక్స్పెక్ట్. ఇది సాంబార్ ఐ థింక్ సో. ఎక్స్ట్రా సాంబార్, ఎస్ సాంబార్ దా. ఇదిదా మన టిఫిన్. సో ఇంకా లేట్ చేయకుండా ఆకలి అయిపోతుంది ఇప్పటికే చాలా. సో తినేద్దాం, తినేసినాక కలుస్తాం. బాయ్. Now it's time to say goodbye to this vlog. I hope so you enjoyed. మేబీ ఇంకా నేను మ్యాక్సిమం ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా పాస్ చేసిన అని అనుకుంటున్నా. ఇఫ్ ఇన్ కేస్ అర్థం కాకపోతే కనుక షార్ట్ వీడియోస్ అన్నీ కూడా ఛానల్లో అప్లోడ్ అయితే ప్లీజ్ గో అండ్ చెక్అవుట్. క్లియర్గా ఎలా వెళ్ళాలి, ఎంత బడ్జెట్లో వెళ్ళాలి, అరుణాచలం టు హైదరాబాద్ ఎంత బాగా రిటర్న్ అవ్వచ్చు, ఎంత సేఫ్ అండ్ సెక్యూర్డ్గా ఒక ఆడపిల్ల ఇఫ్ ఇన్ కేస్ సోలో వెళ్ళినా సరే ఈజ్ ఇట్ సేఫ్ ఆర్ నాట్ అనేది కూడా క్లియర్గా నేను వీడియోస్లో అయితే మెన్షన్ చేయడం జరిగింది. షార్ట్ వీడియోస్ అన్నీ కూడా చెక్అవుట్ చేసేస్తే మీకు ఒక నాలెడ్జ్ వచ్చేస్తుంది దీనిపైన. ఇంకా లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోయింది. నేను లాస్ట్ అండ్ ఫైనల్గా ఇంకా బస్ ఇంకొక 1.5 hours బస్ అయితే స్టార్ట్ అవుతుంది. సో అక్కడికి వెళ్ళే ముందు మంచిగా భోజనం చేసుకొని కంప్లీట్ చేసేసి అయితే బయలుదేరుతున్నాం అక్కడ. సో లెట్స్ గో టు హైదరాబాద్. ఐ ఎంజాయ్డ్ 3 days కూడా చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసిన. కొత్త పర్సన్స్ మీట్ అయినా, ఈవెన్ దో ఐ మెట్ మై ఫ్రెండ్స్ ఆల్సో. లిటరల్లీ వాళ్ళు అంటే సోలో అనుకొని వచ్చినాను కానీ చాలా మంది కలుస్తూ ఉండే నా ఫ్రెండ్స్తోనే. వాళ్ళందరితో ట్రావెల్ చేయడం చాలా అంటే చాలా బాగా అనిపించింది. సోలో ట్రావెలింగ్స్ ఇట్లా నేర్పిస్తాయని అర్థమైందనమాట. ఫైనల్లీ లెట్స్ టేస్ట్ ఇట్. సాల్ట్, ఉప్పు కసం చేసినారు. ఓకే, చలో. ఇఫ్ ఇన్ కేస్ ఈ బ్లాగ్ నచ్చినట్లయితే ఇంకా ఇలాంటి బ్లాగ్స్ కావాలి అనుకుంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. If you like this video, please do like, share, comment and subscribe to my channel. Just don't forget to see you in the next video. Bye bye.